ఇక బ్రేకింగ్స్ అందుతున్నాయి. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 4.0లో వర్షన్ 1 ఇప్పుడు ప్రారంభమైందన్నారు. తాను 5వ సారి ముఖ్యమంత్రిగా వస్తానని అన్నారు. డిసెంబర్ నుండి అమరావతి పనులు ప్రారంభం అవుతాయన్నారు. 6 నెలల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్స్ తో పాటు ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ నిర్మాణం జరుగుతుందన్నారు. 3 ఏళ్లలో అమరావతికి ఓ రూపం తెస్తామని చెప్పారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు. డిసెంబర్ నుండి తాను కూడా గేర్ మార్చుకుంటానన్నారు. అమరావతి పూర్తయి ఉంటే ఏడాదికి 10 నుండి 15 వేల కోట్ల రూపాయలు వచ్చేవని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ రోజు నేను తయారు చేసే విజన్ 4.0 విజన్ వర్షన్ 1. ఈ వర్షన్ 1 2047కి ఇస్తాం. ఎవ్రీ ఇయర్ మళ్ళా మారిన పరిస్థితులకు అనుగుణంగా వర్షన్లు మారుతూ ఉంటాయి. 5 ఏళ్లలో 4.0 వస్తుంది, 4.1 వస్తుంది, 4.2 వస్తుంది, 4.3 వస్తుంది. 5 ఏళ్లకు 5 వస్తాయి. 5 చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రజలకు మళ్ళా చెప్తాం, మీరు ఇది చెప్పాం, ఇది మేము చేశాం. ఎక్కడన్నా చేయలేకపోతే ఎందుకు చేయలేము కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. మళ్ళీ అడుగుతాం మ్యాండేట్. మళ్ళీ నా 5వ సారి ముఖ్యమంత్రులు అయ్యి మనం అందరం మళ్ళా తిరిగి వచ్చి విజన్ 5.0 తీసుకొస్తాం. 2047 వరకు ఇప్పుడు మీరు చూస్తే గుజరాత్లో మీరు చూశారు, 30 ఏళ్లుగా ఒకే పార్టీ ఉంది, బీజేపీనే ఉంది అక్కడ. లేకపోతే చాలా రాష్ట్రాల్లో మొన్నే హర్యానాలో 3 సార్లు వాళ్ళే గెలిచే పరిస్థితికి వచ్చారు. మనం ప్రజల కోసం పనిచేసి ప్రజలను కన్విన్స్ చేసి మన ప్రవర్తన వల్ల మన పనుల వల్ల ప్రజలకు గాని చైతన్యవంతులు చేయగలిగితే, ప్రజల్ని మోటివేట్ చేయగలిగితే, ప్రాపర్గా చెప్పగలిగితే ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు నేను 9వ సారి ఎమ్మెల్యే, 10వ సారి కూడా అవుతాను. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే అక్కడ వరుసగా ఓటేస్తున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు 8 సార్లు వేశారు, 9వ సారి ఓటేస్తారు. ఈ రోజు నేను తయారు చేసే విజన్ 4.0 విజన్ వర్షన్ 1. ఈ వర్షన్ 1 2047కి ఇస్తాం. ఎవ్రీ ఇయర్ మళ్ళా మారిన పరిస్థితులకు అనుగుణంగా వర్షన్లు మారుతూ ఉంటాయి. 5 ఏళ్లలో 4.0